చూద్దాం. సునంద పుష్కర్ కేసు కీలక మలుపు తిరిగింది. హానికర పొలోనియం వల్లే సునంద మరణించిందనే ప్రచారానికి FBI ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు FBI ఫోరెన్సిక్ రిపోర్ట్ అందజేసింది. సునంద మరణానికి రేడియో ధార్మిక పదార్థం కారణం కాదని FBI తన రిపోర్టులో స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేత కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో కలకలం రేగింది. ఇది తీవ్ర సంచలనం రేపడంతో ఫోరెన్సిక్ విభాగం రంగంలోకి దిగింది. సునందపై విష ప్రచారం జరిగిందనే వార్తల నేపథ్యంలో ఎయిమ్స్ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. సునంద మృతదేహంలో పొలోనియం అనే విష పదార్థం ఉన్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తమ పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఢిల్లీ పోలీసులు FBI సాయం కోరారు. పలు దఫాలుగా పరీక్షలు జరిపిన FBI సునంద మరణానికి రేడియో ధార్మిక పదార్థం కారణం కాదంటూ నివేదిక ఇచ్చింది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే 6గురిని ప్రశ్నించిన పోలీసులు సునంద భర్త శశి థరూర్ను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనకు సత్యశోధన పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేసుపై మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. వెంకటేష్, FBI రిపోర్ట్ కూడా తీవ్ర సంచలనం రేపుతోంది. సునంద పుష్కర్ కేసుకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇంకా మిస్టరీగానే మారిపోయింది. నిజానికి ఇది మర్డర్ కేసా లేకుంటే ఆత్మహత్యకు పాల్పడిందా అన్న దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి. దాన్ని ప్రూవ్ చేసుకునేందుకు ఢిల్లీ పోలీసులు ఆమె విసరా శాంపుల్స్ అన్నిటిని కూడా ఆమె పార్ట్స్ లో ఉన్న కొన్ని భాగాలను అమెరికాకు పంపించారు. FBI దీనికి సంబంధించి పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అందులో విష పదార్థాలు ఏవీ లేవని ఒక నివేదిక పంపించింది. ఇది కేవలం ప్రిలిమినరీ రిపోర్ట్ గా పంపించింది. అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ నివేదిక ఇంకా అందాల్సి ఉందని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బస్సీ చెప్తున్నారు. తొలుత దీన్ని ఆత్మహత్య కేసుగా ఢిల్లీ పోలీసులు రిజిస్టర్ చేసిన ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు దీన్ని మర్డర్ కేసుగా నమోదు చేశారు. ఆమె బాడీలో కొన్ని విష పదార్థాలు ఉన్నాయి, అవి నోటి ద్వారానా లేకుంటే ఇంజెక్షన్ ద్వారానా ఇచ్చారనేటువంటి అనుమానం పోలీసులు వ్యక్తం చేశారు. సో దాన్ని ధృవపరుచుకునేందుకు ఈ రోజు దాన్ని అమెరికాకు పంపించారు. కానీ అమెరికా ఇచ్చినటువంటి రిపోర్ట్ లో కూడా ఆమె విషంతో చనిపోలేదు అన్న దాంట్లో ఈ రోజు నివేదిక ఇచ్చారు. దాంతో ఈ మిస్టర్ ఇంకా మరింత గందరగోళపరిచే విధంగా ఉంది. దీంతో పోలీసులు దీనిపై ఎలా ముందుకెళ్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే పూర్తి నివేదిక అందాల్సి ఉందని చెప్తున్నారు. అయితే ఈ నివేదికను ఢిల్లీ ఇప్పటికే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేశారు. సో ఆ ఇన్వెస్టిగేషన్ టీం ఈ రిపోర్టునంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత నెక్స్ట్ అవసరమైతే సునంద పుష్కర్ భర్త శశి థరూర్ ను తిరిగి లైట్ డిటెక్టర్ పరీక్ష నిర్వహించేటువంటి అవకాశం కనబడుతుంది. ఇదివరకే అనేక మందిని శశి థరూర్ సంబంధించినటువంటి శశి థరూర్ సహాయకులందరినీ ఇప్పటికే పాలిగ్రాఫ్ టెస్ట్ తో వారందరినీ టెస్ట్ చేశారు. కానీ అందులో ఎటువంటి వివరాలు ఏవి కూడా పోలీసులకు అందలేదు. 2014 సంవత్సరంలో ఈమె చనిపోయింది. అయితే ఒక హోటల్లో చనిపోయింది. ఆ సందర్భంలో పాకిస్తాన్ కు సంబంధించినటువంటి మెహర్ కరార్ తో శశి థరూర్ సన్నిహితంగా ఉండడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సో ఆ నేపథ్యంలో ఆమె ఎలా చనిపోయింది అనేది నిర్ధారించేందుకు ఢిల్లీ పోలీసులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు FBI రిపోర్ట్ తో మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఓకే వెంకటేష్.